మనందరం స్టీరింగ్ పట్టుకునే విధానం డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది ఇలా 10-2 పొజిషన్లా పట్టుకుంటారు, అండ్ ఇంకొంతమంది సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తుంటారు, అండ్ ఇంకొంతమంది అయితే ఇలా 12-6 పొజిషన్ పట్టుకుంటారు, మరి ఇంకొంతమంది ఇలా 9-3 పొజిషన్లో పట్టుకుంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో స్టీరింగ్ని పట్టుకుంటారు. అయితే మీకు ఈరోజు అర్థం అయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను కరెక్ట్ పొజిషన్లో స్టీరింగ్ ఎలా పట్టుకోవాలని. అదే రాంగ్ పొజిషన్లో స్టీరింగ్ పట్టుకుంటే అయ్యే డ్యామేజెస్ ఏంటి అని. స్టీరింగ్ని పట్టుకోవడానికి కరెక్ట్ పొజిషన్ చాలా రీసెర్చెస్లో ఏం ప్రూవ్ అయిందంటే 4 and 8 కరెక్ట్ అని. అయితే ఓన్లీ ఈ పొజిషన్ ఎందుకు కరెక్ట్ అన్నారంటే, ఎప్పుడైనా మన కార్ లో వెళ్తున్నప్పుడు ఇంపాక్ట్ అయింది అనుకోండి, అప్పుడు కార్ కున్న ఎయిర్ బ్యాగ్స్ డిప్లాయ్ అయిపోతాయి. రాంగ్ పొజిషన్ లో స్టీరింగ్ పట్టుకోవడం వల్ల హ్యాండ్స్ కి సీరియస్ ఇంజ్యూరీస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొంతమంది ఎలా అంటారు, మన సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అసలు ఎయిర్ బ్యాగ్స్ డిప్లాయ్ అవ్వవు. ఇది అసలు కరెక్ట్ మాటే కాదు. సీట్ బెల్ట్ కి ఎయిర్ బ్యాగ్ కి అసలు సంబంధమే లేదు. కానీ మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మీరు ప్రయాణిస్తున్న వెహికల్ కి ఏదైనా ఇంపాక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఎయిర్ బ్యాగ్స్ డిప్లాయ్ అవుతాయి. దాని ఫోర్స్ ఒక బాక్సర్ పంచ్ లా పవర్ఫుల్ గా ఉంటుంది. అప్పుడు మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఆ ఫోర్స్ డైరెక్ట్ గా మీ ఫేస్ మీద పడుతుంది. దానివల్ల చాలా సీరియస్ ఇంజ్యూరీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ప్లీజ్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. అయితే మీరు కూడా మీ స్టీరింగ్ పట్టుకునే పొజిషన్ ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్తో. థ్యాంక్ యూ.